దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడిన విధానమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో మీ అందరినీ మరలా కలుసుకొనుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన ఎంతగానో మహిమపరుస్తున్నాను. మరి ప్రార్థన చేసుకొని మరి కూడికను ప్రారంభించుకున్నాను. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, తండ్రి నాయన నీకు వందనాలు యేసయ్యా. ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి రెక్కల చాటున భద్రపరిచిన దేవా నీకు కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ను మీరు దీవించి నడిపిస్తున్న కృతజ్ఞతలు. ఇంకనూ మీరు ఆశీర్వదించి ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తూ, ఈరోజు జరగబోయేటువంటి కూడికల్లో మీరే కృపలో మమ్మల్ని దయచేయమని ప్రార్థిస్తూ, ముందున్నటువంటి స్తుతి ఆరాధన వాక్యములో మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ, ఎంతో మందినైనా మేలు పొందురాగునైనా నీ కృప చూపించండి. ఎందరినైతే మీరు నడిపించవలసి ఉన్నారో వారిని అందరినైనా జాయిన్ అవుట్ కృప చూపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము కొన్ని కీర్తనలు పాడుకుని దేవుని నామమును స్తుతించి ఆరాధించుకుందామండి. దేవుని నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో మనం దేవుని నామాన్ని స్తుతిద్దామండి, ఆరాధిద్దాం. కీర్తనలు 101వ అధ్యాయము 1వ వచనము. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. ఈ విధంగా దేవుని నామాన్ని మనం మహిమపరుద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండక నాతో కూడా కలిసి ఏకీభవించి పాడవలసిందిగా, మీ స్వరాలను విప్పి ఆయన నామాన్ని పాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ తెలిసినటువంటి పాటనే, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అనేటువంటి పాటకు మనం దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికారాటం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికారాటం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భూమినేలిన రాజులు. నాది నాది అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చున. నిజమే కదా, ఎన్ని మనకున్న బంగారు ఆభరణాలు, బంగారము, సంపద ఎంత ఉన్నా అవన్నీ మనం చచ్చినాక మనతో పాటు వచ్చేవి కాదండి. మన నిజమైన రక్షకుడే, మన ఆయన నమ్మి విశ్వసించి ఆయన రక్షణని మనం అందుకునేదే మనతో వస్తుంది. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయిను భూమి నేలిన రాజులు. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయిను భూమి నేలిన రాజులు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా,
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా, నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా రాతం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీతి వంటి స్వల్పమైన దానికా పోరాటం. మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయెరెందరో, ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో, ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపును నిన్ను శాంతిలో. బ్రతుకును మోయలేక ఎంతమంది మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయెరెందరో, ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో, మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయెరెందరో, ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో, ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపు నిన్ను శాంతితో, ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడిపించు శాంతితో, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా రాతం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీతి వంటి స్వల్పమైన దానికా పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు, కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా రాతం, రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికా పోరాటం. హల్లెలూయా. మరి ఇంతసేపు మనం దేవుణ్ణి స్తుతించామండి. మరి ఒక సమయంలో మనం దేవుని నామాన్ని ఘనపరుద్దాం, మన హృదయపూర్వకంగా ఆయన నామాన్ని ఆరాధిద్దామండి. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్లే ముందు మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చినదే ప్రభువా అనేటువంటి పాటతో మనం హృదయపూర్వకంగా మన స్వరాలను విప్పి ఆయన నామాన్ని ఘనపరుద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండక మాతో కూడా కలిసి ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ఆయన నామాన్ని ఘనపరిచింది. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా,
నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించి ఆహారం, అనుభవించి ఆరోగ్యం, ఆరగించి ఆహారం, అనుభవించి ఆరోగ్యం, కేవలం నీవేనయ్యా యేసయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీవేనయ్యా యేసయ్యా, లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే మా బ్రతుకంతా నీవే. అంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు గ్రహించుకొని చూస్తున్నామని స్తోత్రం ప్రభువైనా తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన దినమందు ప్రభువైనా ఈ పాసన్నిటినైనా మమ్మల్ని నటించుకొని ఉన్నారని బట్టి స్తోత్రం ప్రభువైనా తండ్రి. ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ ప్రభావ నైనా మీ యొక్క అధ్యక్షత నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకొని చూస్తున్నాం ప్రభువైనా. ఈ యొక్క ఫెలోషిప్ లో పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి పాల్గొంటున్నాం ప్రభావ. వారిని ఆశీర్వదించి నడిపింపు ఐశ్వర్యమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. వారికి కావాల్సిన అవసరతలను చేస్తున్నాము తీసుకోబడినగాక ప్రభువైనా తండ్రి. ఈ విధంగా ప్రభువైనా నిజమే తండ్రి, మా దాంట్లో లోకాన ఏమీ లేదు ప్రభావం, ఎందుకంటే అది కేవలం నీవిచ్చినదే ప్రభావమయ్యా. మాకున్న ఈ సౌభాగ్యం, ఈ సౌకర్యం, ఈ యొక్క సంపద అన్నీ ప్రభువనైనా, ఈ తాగుతున్న నీరు ప్రతిదీ సర్వస్వం ప్రభా మీరు ఇచ్చినదే ప్రభువనైనా. మీరు ఇచ్చిందే మేము అనుభవిస్తున్నాం ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతిదీ సమస్తం సమకూర్చి నైనా మీరే మాకు అన్నీ సమకూరుస్తున్నారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువనైనా. మీకే స్తోత్రం ప్రభా. మీ నామంకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమేన్ తండ్రి. మీకు స్తోత్రం ప్రభువనైనా తండ్రి. ఈ విధంగా ప్రభువనైనా తండ్రి ముందున్న సమయాన్ని బాధల చెంతకు సమర్పించుకొని చూస్తున్నాం ప్రభువనైనా తండ్రి. వాక్యాన్ని బోధించబోతున్న నీ ప్రియ కుమారుని మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా నడిపింపు దయచేయని ప్రభా. మీ యొక్క ఆత్మాభిషేకంతోనైనా నీ ప్రియ కుమారుని ఆశీర్వదించి ప్రభా ఏ విధమైనటువంటి వాక్యము మాకు అవసరమై ఉన్నదో అటువంటి వాక్యం ప్రభా బిడ్డ నోటి ద్వారా మీరే మాకు మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ప్రభా ఈ యొక్క స్తుతి అర్పణ చేస్తున్నావు అడిగి వేడుకొంచుకుంటున్నాను గొప్ప పరమండి. ఆమేన్. ఈ యొక్క సమయంలో ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించిన విధానమును బట్టి దేవుని నామమును ఎంతగానో మహిమపరుస్తూ ఘనపరుస్తున్నామండి. ఒక సమయంలో కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. సామెతలు 27వ అధ్యాయము 17వ వచనము.
27వ అధ్యాయము 15వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 27 వర్స్ 17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. దేవుని నామమునకే స్తోత్రము కలుగును గాక. ఈరోజు యొక్క అంశము వచ్చేసేసి మనము ఎవరితో జత పని వారం అవుతున్నాం, చలిగా ఉంటున్నాం, ఫ్రెండ్లీగా ఉంటున్నాం, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్నది అంశంగా పెట్టుకుంటున్నామండి. అయితే దేవుని యొక్క వాక్యము ఏమి చెప్తుంది అంటే, నీకు ఎవరితో అయితే నువ్వు తిరుగుతుంటావో అలాంటి వారి యొక్క లైఫ్ స్టైలే 99% ఇంప్లిమెంట్ అవుతుంది ప్రతి ఒక్కరిలో. మీరు బాగా గమనించండి, ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే రిలేటివ్స్ ఉంటారు. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు జతగా తిరుగుతుంటారో వాళ్ళు ఇద్దరు కూడా కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అందుకే వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు ఎప్పుడు. అది బంధువులు అయి ఉండొచ్చు, భార్యాభర్తలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, శ్రేయోభిలాషులు ఉండొచ్చు, ఇతరితరగా ఎవరైనా సరే. సమాజంలో చూసుకున్నప్పుడు జతగా ఎవరుంటారంటే, ఈ వాక్యాలు చెప్పే వాళ్ళకు వాక్యాలు చెప్పేవాళ్ళు జతగా అవుతారు, తిరిగే వాళ్ళకి తాగుబోతులకు వాళ్ళు జతగా అవుతారు, గొడవలు పడే వాళ్ళు జత అవుతుంటారు, తర్వాత అప్పులు చేసే వాళ్ళు జత అవుతుంటారు, అప్పులు ఇచ్చేవాళ్ళు జత అవుతుంటారు, తర్వాత చదువుకునే వాళ్ళు జత అవుతుంటారు, తర్వాత పనులు చేసుకునే వాళ్ళు, బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు, వ్యాపారస్తుల ప్రతి ఒక్కరికి జతలుగా, అంటే వాళ్ళ కోర్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళకు జత అవుతారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అలాంటి జత అనేది నీ యొక్క లైఫ్ స్టైల్ మీద చాలా ఇంప్లిమెంట్ చేస్తుంది. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే, రాంగ్ డెసిషన్, రాంగ్ స్టెప్ వేస్తారు. ఎక్కడ వేస్తారంటే, కలిసే విషయంలో. ఎవరితో పడితే వాళ్ళతో కలిస్తే జీవితం ఏమైపోతుందంటే, ఎలా పడితే అలా అయిపోతుంది. మన జీవితాలు మన చేతుల్లో ఉండవు. నేను ఎవరితో కలుస్తున్నాను అనే దాన్ని బట్టి నా జీవితము డిసైడ్ అవుతుంది. చాలా మందికి తెలియదు ఈ సంగతి. ఎవరితో పడితే వాళ్ళతో కలవచ్చులే, ఎవరితో పడితే వాళ్ళతో బతకొచ్చులే, ఫ్రెండ్షిప్ చేయొచ్చులే అనుకుంటారు. కానీ ఎవరితో పడితే వాళ్ళతో చేస్తే మన లైఫ్ ఒక్కొక్కసారి స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే 90% స్పాయిల్డ్ పీపులే ఉన్నారు సమాజంలో. వాళ్ళు నిన్ను కూడా 90లో 91 చేసుకుంటారే తప్ప నిన్ను 10లో పెట్టరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. వై దే మెన్షన్డ్ ఐరన్ అండ్ వై దే మెన్షన్డ్ నాలెడ్జ్. ఎందుకు ఇక్కడ ఇనుముని నాలెడ్జ్తో పోల్చినారు అంటే, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పెయిర్స్ అండ్ ఫ్రెండ్షిప్స్. ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి. మెటల్స్లో 100కు పైన ఎన్నో మెటల్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైన లోహాలు ఉన్నాయి. ఇనుమునే ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అంటే, ఒక కత్తి తయారు చేయాలి అంటే కత్తి ఇనుము తయారవ్వాలంటే ఇనుము ద్వారానే సాధ్యమవుతుంది. గన్నులో బుల్లెట్ తయారవ్వాలంటే ప్లాస్టిక్తో బుల్లెట్ని తయారు చేయలేరు, ఇనుము రావాల్సిందే. ఫ్యాక్టరీలలో మిషన్లు ఇనుముతో ఉంటాయి. అంటే ఒక ఇనుము ఇంకొక ఇనుముతో కలిస్తే షార్ప్నెస్ అనేది వస్తుంది. ఇనుముని దేంతో పోల్చునంటే వివేకంతో పోలుస్తున్నారు. చెలికాని వలన వివేకము పుట్టును. ఇక్కడ చెలికాడు ఎలా ఉండాలంటే ఇనుములాగా ఉండాలి. అంటే ఒక కత్తి లాంటి వ్యక్తి అయి ఉండాలి. కత్తి లాంటి పదునైనటువంటి వ్యక్తితో మనం తిరిగినప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మనకేమైపోతుందంటే వివేకం పుడుతుందండి. దేవుని సన్నిధిలో ఇలా చాలా మంది చేయలేకపోతున్నారు. ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారంటే, ఇనుముతో పోల్చినటువంటి వ్యక్తులతో లేరు చలికానులు. చాలా మంది క్రైస్తవులు అయితేనేమి, ఆధ్యాత్మిక జీవితంలో బతికే వాళ్ళు అయితేనేమి, వాళ్ళు ఇనుముతో లేరు, మొద్దుబారినటువంటి వస్తువులతో తిరుగుతున్నారు. జీవితాలు ఆగిపోతున్నాయి చాలా మంది. ఇనుముతో తిరిగితే జీవితం ఎలా ఉంటుందంటే వివేకం పుడుతుంది. చాలా మందికి జ్ఞానం ఉండదు, మూర్ఖత్వం, గొడవలు, కొట్లాటలు, వ్యభిచారము, తాగుబోతనము, ఇష్టం వచ్చినటువంటి కార్యకలాపాలు, దైవేతరమైనటువంటివి, దైవానికి అసహ్యమైనటువంటి కార్యకలాపాలన్నీ ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తిలో కనపడతాయి. ఎందుకంటే వాళ్ళ చెలి అంటే వారి స్నేహం ఎవరితో ఉంది అంటే దైవేతరమైనటువంటి వ్యక్తులతో ఉంది.
బెటర్ టు బీ అలోన్ రాదర్ దాన్ మూవింగ్ విత్ ద అన్గాడ్లీ పీపుల్ అన్నాడు ఒక ఆయన. నువ్వు ఒంటరిగా ఉండేదే మేలు, దైవత్వం లేని వాళ్ళతో కలిసి తిరిగేదానికంటే. 2 రోజులు బాధపడిన 3వ రోజు దేవుని సన్నిధిని పొందుకుంటాం. దీనికి సాక్ష్యాదిగా ఒక ఉదాహరణ ఉంది. ఈ యొక్క 27వ కీర్తన రాసిన ఆయనే మనకు ఉదాహరణ. ఎవరండి? 27వ కీర్తన రాసిన ఆయనే మనకు ఉదాహరణ. ఎవరు రాశాడు? 27వ సామెత. ఈ యొక్క అధ్యాయాన్ని ఎవరు రాశారంటే సొలొమోన్ రాస్తాడు. స్క్రైబ్స్ ద్వారా అది కంపైల్ చేయబడింది. మొదటి దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం నుంచి చూసుకుందామండి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరదువో దానిని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రివైన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య నుండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. హల్లెలూయా. ఏ వచనం మనం ఇందాకైతే 27వ అధ్యాయంలో చదువుకున్నామో ఆ రచయిత, the author of the Proverbs, the chapter 27 is over here quoted again in the book of Chronicles. ఈ యొక్క వృత్తాంతాల గ్రంథాల్లో ఆయనకు దేవుని యొక్క ప్రత్యక్షత వస్తుంది నూతన రాజుగా. ఆర్ ఎల్స్ టెక్నికల్లీ వి కెన్ సే హిమ్ యాజ్ ద థర్డ్ కింగ్ ఓవర్ ఇజ్రాయెలిట్స్. ఇజ్రాయేల్ మీద 3వ రాజు సొలొమోను, మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు ఈ యొక్క సొలొమోను. ఈ యొక్క 7వ వచనం నుంచి చూసుకుంటే, రాత్రి కాలంలో సొలొమోనుకి ఈ యొక్క దేవునికి ఎన్కౌంటర్ జరుగుతుంది, అంటే ఒక ప్రత్యక్షత జరుగుతుంది. దేవుడు అడుగుతాడు, సొలొమోను నీకేం కావాలని అడుగుతాడు. సొలొమోనుకి ఏ విధంగా అయితే దావీదుకు ఆ రోజు ప్రామిస్ చేస్తాడో, నీ పిల్లలకు రాజ్యాన్ని ఇస్తాను అంటాడు, అదే విధంగా ఇక్కడ సొలొమోను రాజుగా చేస్తాడు. అయితే సొలొమోను రాజు అయ్యాడు కదండి. మామూలుగా నాలంటూ సామాన్యుని అడిగితే ఏం కావాలని అడిగితే, నాకు డబ్బు కావాలి, భూమి కావాలి, స్థలం కావాలి, పొలం కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, హోదా కావాలని వచ్చు. రాజు దగ్గరికి పోయి ఏం కావాలంటే, రాజు దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఆ రాజు ఏం అడగాలి? నిజంగా ఆ రాజు పరిస్థితుల్లో మనలాంటి సామాన్యులు నాలాంటి ఉంటే ఏం అడగాలో అర్థం అవ్వదు. కానీ సొలొమోను ఎంత మహా జ్ఞాని అంటే, దేవుని సన్నిధిలో తనకు అన్ని ఉన్నప్పటికీ ఒకటి అడుగుతాడు. ఏంటనంటే, ఈ యొక్క జనులు ఎంత విస్తారంగా ఉన్నారంటే వాళ్ళని కంపేర్ చేస్తాడు ఒక మెటాఫర్తో. ధూళి ఎంత విస్తారమైన జనుల మీద రాజుగా చేస్తాడు. ధూళి, డస్ట్ పార్టికల్స్ ఎన్ని ఉంటాయో లెక్కపెట్టలేం. అంతమంది ఈరోజు ఇజ్రాయేల్ జనాంగం, ప్రజాంగం ఏర్పడింది. మరి వీళ్ళ మీద నన్ను రాజుగా చేస్తున్నావు కదా, నేను ఎలా అడ్మినిస్టర్ చేయాలయ్యా అంటున్నాడు. చూడండి, వాళ్ళని అడ్మినిస్టర్ చేయడానికి తగిన జ్ఞానము తెలివి దయచి అంటున్నాడు. ఎంత గొప్పోడంటే, సొలొమోను రాజు ఎందుకైనాడు? దావీదుకు అప్పటికే ఎంతో మంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సొలొమోన్ని ఎందుకో రాజుగా పెట్టినాడు తెలుసా దేవుడు? ఎందుకే ఆయనను రాజుగా పెడితే కూడా ఆయన ఏమంటాడంటే, ఇంతమంది జనాన్ని పరిపాలన చేయలేక నాకు తెలివి జ్ఞానం ఇయ్యి అంటున్నాడు. ఈ జ్ఞానము, ఈ వివేచన ఈ యొక్క సొలొమోనుకి ఎలా వచ్చిందో తెలుసునా? అప్పటికే సొలొమోను తల్లి ఆయనను దైవత్వంలో పెంచింది. సొలొమోను చెలికాడు ఎవరో కాదండి, దేవుడే. సొలొమోను స్నేహితుడు ఎవరో కాదు, దేవుడే. అందుకే సొలొమోను ద్వారా ఆయన మందిరం కట్టించుకున్నాడు. అందుకే దేవునితో సహవాసం చేశాడు. కాబట్టి సొలొమోనుకి ఏం ఆలోచన వచ్చిందంటే, నాకు ఇంకొక 10 మంది భార్యల్ని లేదంటే 10 రాజ్యాలని దేవా అని అడగలేదు ఆయన. తెలివి జ్ఞానం ఉన్నోళ్ళని పరిపాలనేకి అన్నాడు. దేవునితో స్నేహం చేసే వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి. ఈరోజు మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? నేను ఎవరితో స్నేహం చేస్తున్నాను? చూసే మీ స్నేహాలు ఎవరితో ఉన్నాయో మాకు తెలియదు. ఆ వాట్సాప్, యూట్యూబ్, ఆ ఫేస్బుక్లో ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు, ఏది ఎక్కువ చూస్తున్నారు నాకైతే తెలియదు. ఈరోజు మీ స్నేహాల విషయంలో మీరు చక్కబెట్టుకోవాలి. నా స్నేహం నేను చక్కబెట్టుకోవాలి. ఎవరితో గడుపుతున్నానో నేను జాగ్రత్తగా ఉండాలి. దేవునితో మనం ప్రాథమికంగా స్నేహం చేసినాడు. సొలొమోనుకున్నటువంటి యొక్క దైవ జ్ఞానం మనకి దేవుడు ఇస్తాడని. తర్వాత చూసుకున్నట్లయితే
అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక. ఇవేం అడగలేదు ఆయన. 5 ఫ్యాక్టర్స్, 5 క్రైటీరియాస్ మెన్షన్ చేస్తాడు. ఏంటంటే ఐశ్వర్యాన్ని అడగలేదు. సొలొమోను ఐశ్వర్యాన్ని అడగలేదు. సముద్రంలో దాగి ఉన్నటువంటి మంచి మంచి డైమండ్ స్టోన్స్ నాకు ఇవ్వమని సొలొమోను ఒక ఐశ్వర్యాన్ని అడగలేదు. సొమ్మును అడగలేదు. తర్వాత ఆయన ఘనతను అడగలేదు. తర్వాత ఆయన శత్రువుల ప్రాణాన్ని నాకు ఈ ప్రభువా అని అడగలేదు. బహుశా అడిగింటే దేవుడు ఇచ్చేవాడేమో. ఆయన తక్కువడేం కాదు. ఆయన పిల్లలు ఏది అడిగితే అది ఆయన ఇస్తాడు. ఐశ్వర్యం ఏమంటే అవేం అడగలేదు. పైగా దీర్ఘాయువుని, అయ్యా నా వయసు 100 కాదు 200 ఏళ్ళు చేయని కూడా అడగలేదు సొలొమోను. ఆయన అవన్నీ అడగకుండా ఏమడిగినాడంటే, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. ఏమడిగినాడంటే అండి, జ్ఞానము తెలివి, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దేవుని సన్నిధిలో సొలొమోను ఏమడిగినాడు అంటే, దీనికి సాక్ష్యము దిలీప్ కుమారో ఇంకొక వ్యక్తో కాదు. దీనికి సాక్ష్యం ఎవరంటే దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. 11వ వచనంలో ఏమంటున్నాడంటే, తగిన జ్ఞానమును తగిన తెలివిని అడిగి ఉన్నాడు. ఇక్కడ సాక్ష్యం ఇచ్చింది ఎవరు అని అంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 11వ వచనంలో తెలివిని జ్ఞానంని అడిగినాడని. ఎంత గొప్ప మహాజ్ఞానం అండి నిజంగా సొలొమోను. ఈరోజు బహుశా మీకు కూడా ఎప్పుడైనా దేవుడు అడిగే అవకాశాలు ఉన్నాయి, నాకు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. మనం అప్పుడు ఏం అడగాలంటే, దేవుడా నాకు క్షయమైపోయే స్థలము పొలము పనులు ఆస్తులు అంతస్తులు అని అడగండి. దేవుని సన్నిధిలో అడిగినా అడగకపోయినా ఆయనకు తెలుసు మనకి ఏది ఇవ్వాలో. జ్ఞానము తెలివి శ్రేష్టమైనవి మనం దేవుని సన్నిధిలో అడగాలండి. దేవుని సన్నిధిలో ఆశమాషి తుచ్చమైనవి క్షయమైపోయినట్టు అడగకూడదు. చాలా శ్రేష్టమైనవి మనం ఆయన సన్నిధిలో అడగాలి. అలా అడిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? 12వ వచనం చూడండి. కాబట్టి జ్ఞానము తెలివి నీకు ఇయ్యబడును. అడిగిందాన్ని ఇచ్చాడా లేదా? హల్లెలూయా, ఇచ్చాడు. జ్ఞానం అడిగాడు, జ్ఞానం ఇచ్చాడు. తెలివి అడిగాడు, తెలివి ఇచ్చాడు సొలొమోనుకి. సొలొమోనుకు తెలుసు రాజ్యాలు రాజులు వస్తారు పోతారు. జ్ఞానము తెలివి ఉంటే ఈరోజు 2025వ సంవత్సరంలో కూడా నాలాంటి సామాన్యుడు సామెతలు చదువుతాడు, దినవృత్తాంతాలు ఆయన జ్ఞానాన్ని చదువుతాడని తెలిసే ఆ రోజు సొలొమోను దీర్ఘదర్శి రాసి పెట్టాడండి. ఇక్కడ తర్వాత చూసినట్లయితే, నీ కన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చే రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదను అని చెప్పాను. హల్లెలూయా. ఈ స్టేట్మెంటు బైబిల్లో ఎవ్వరికి దేవుడు ఇవ్వలేదు, సొలొమోనుకి ఇచ్చాడు. ఎందుకు అనంటే, సొలొమోను అడిగినది ఐశ్వర్యాన్నో ఆస్తులనో అంతస్తులనో కాదు. ఆయన తెలివిని జ్ఞానాన్ని అడిగాడు. వాల్యూ యాడెడ్గా ఆయన ముందు ఆయన తర్వాత ఏ రాజుకు లేని ఐశ్వర్యాన్ని ఘనతను ఇచ్చాడు. నా దేవుడు, నేను ప్రకటించే నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం అడిగితేనే ఇచ్చేవాడు కాదు ఆయన. చూసే వాళ్ళలో ఎంతో మందికి ఎన్నో అవసరాలు ఉంటాయి. మీరు అడిగితేనే కాదమ్మా దేవుడు ఇచ్చింది. మీరు అడగకపోయినా ఆయనకు మీ అవసరతలు తెలుసు. చెప్పే నాకు అడగకపోయినా నేను నా అవసరతలు నా తండ్రికి తెలుసు. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ హౌ ప్రెషియస్ థింగ్స్ వి ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో విలువైనవి మనం ఎంత మాత్రం అడుగుతున్నాం. ఈరోజు సొలొమోను చూసుకుంటే ఇక్కడ రాజుగా అయిపోయినాడు, ఆయనకు అన్ని వచ్చేసినాయి. కుర్చీలో కూర్చొని తిన్నదరగని వ్యవహారాలు ఎన్నో చేయలేదు. కానీ ఆయన అలా దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని తెలివిని ఆయన అడిగాడు. శ్రేష్టమైనదాన్ని అడిగాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో శ్రేష్టమైనదాన్ని అడగాలి. ఆ అలవాటును మనం పెంచుకోవాలి. అలా చేసిన నాడు సొలొమోను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని అంటారు కదా సామెతలు 27:17వ వచనంలో, ఇనుము చేత ఇనుము పదునగుదును అటువలనే చలి చేత వానికి వివేకం పుట్టును అంట. ఈరోజు మన స్నేహం ఎవరితో ఉంది మనం ప్రశ్నించుకోవాలి. సొలొమోను స్నేహము దేవునితో ఉన్నది. కాబట్టి ఆయన ముందు తర్వాత వచ్చిన రాజులు పొందుకోలేని ఘనతను ఈయన పొందుకున్నాడు. ఈరోజు చెప్పే నేను వినే మీరు ఎవరితో స్నేహం చేస్తున్నాం? మన స్నేహం ఎవరితో ఉంది? మన స్నేహం దైవేతరమైనటువంటి వ్యక్తులతో కానీ విషయాలతో ఉంటే స్పాయిల్ అయిపోతాం.
మన స్నేహం ఎప్పటికైనా సరే దేవునితో ఉండాలి. ఆయన సన్నిధిలో మనం గడపాలి. సొలొమోను మందిరములో దేవుని సన్నిధిలో గడిపాడు. ఏదో మనుషుల కోసం ఆయన రాలేదు. ఆయన తగ్గించుకొని ఉన్నాడు. మనం ఈరోజు మన జీవితాల్లో అది అలవరుచుకోవాలి. నేను 15, 20, 30 నిమిషాలు నీతులన్నీ మాట్లాడి 31 నిమిషం గోతులు తీసే పనులు చేసినానంటే నా గోతిలో ఫస్ట్ నేనే పడతాను. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చెప్పేవారు మాత్రమే కాదు, వినేవారు మాత్రమే కాదండి, ఆచరించేవారుగా ఉంటారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవా నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మమ్మల్ని అయినా నీ సన్నిధిలో నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. సొలొమోను నీతో స్నేహం చేసి సామెతలు రాసినాడు, రాజ్యాన్ని పరిపాలన చేసినాడు, తెలివి జ్ఞానం పొందుకున్నాడు. తన ముందుకు లేనటువంటి రాజులకు లేనటువంటి ఐశ్వర్య ఘనతలు పొందుకున్నాడు నాయన. ఈ రోజు నీ సన్నిధిలోనైనా మేము కూడా నైనా నీతో స్నేహం చేసే కృపనైనా మాకు దయచేసి, చూసేవారందరూ కూడా నైనా తెలిసిన వారైతేనేం తెలియని వారైతేనేం నిన్ను గురించి అందరూ నీతో గడిపి నీతో స్నేహం చేసి జీవితాలను నైనా బిల్డప్ చేసుకోవడానికి కృప చూపించండి. చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ, నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ, అయా ఏమైనా పొరపాట్లైనంటే దయతో మమ్మల్ని మన్నించినైనా సొలొమోను వలె నీ సాక్షులుగా మేము ఈ లోకంలో బ్రతికినైనా అశేష విశేష శ్రేష్టమైన వాటిని నీ సన్నిధిలో అడిగి పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తూ, నీ నామమునకే మహిమ ఘనతలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. God bless you all.